ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు రాష్టీయ విజ్ఞాన పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. భారత్ పోలాండ్ దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు దేశంలో నిర్వహిస్తున్న సమ్మెను వైద్యులు విరమించుకున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత నేపథ్యంలో సృజనాత్మకమైన ప్రతిభ నుంచి నూతన ఆర్థిక శక్తి ఉద్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు రేపు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. వార్తల వివరాలు. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు రాష్టీయ విజ్ఞాన పురస్కార్ 2024ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్ కు రాష్టపతి విజ్ఞాన రత్న అవార్డును అందజేశారు. వ్యవసాయ విజ్ఞాన రంగంలో డాక్టర్ ఆనంద్ రామకృష్ణన్ కు విజ్ఞానశ్రీ అవార్డు లభించింది. ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి డాక్టర్ ఆవేశ్ కుమార్ త్యాగికి అటామిక్ ఎనర్జీ రంగంలో విజ్ఞానశ్రీ అవార్డు లభించింది. పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కి చెందిన ప్రొఫెసర్ జయంత్ బాలచంద్రకు బయలాజికల్ సైన్స్ లో విజ్ఞానశ్రీ అవార్డు లభించింది. భారత్ పోలాండ్ దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దానిని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని వెల్లడించారు. వార్సాలో పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ తో ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం నరేంద్ర మోదీ పాతికేయులతో మాట్లాడుతూ భారత్ పోలాండ్ సంబంధాలు ప్రజాస్వామ్యయుతమైన చట్టబద్దమైన పాలన వంటి విలువలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. 2022లో ఉక్రెయిన్ రష్యా యుద్ద సమయంలో భారతీయ విద్యార్థులను రక్షించడంలో పోలాండ్ అందించిన సహాయాన్ని భారతదేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ పోలాండ్ సన్నిహిత సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ यूक्रेन कॉन्फ्लिक्ट में फंसे हुए भारतीय स्टूडेंट्स को निकालने के लिए जो उदारता दिखाई उसे हम भारतवासी कभी नहीं भूल सकते. इस वक्त हमने अपने राजनयिक संबंधों की स्ट्रेटेजिक पार्टनरशिप में परिवर्तित करने का निर्णय लिया है. भारत और पोलैंड के संबंध आर्थिक सहयोग को व्यापक रूप प्रदान करने के लिए प्राइवेट सेक्टर को जोड़ने के लिए काम किया जाएगा. हम पोलैंड की कंपनियों को मेक इन इंडिया एंड मेक फॉर द वर्ल्ड से जुड़ने के लिए आमंत्रित करते हैं. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు గత 11 రోజులుగా దేశంలో నిర్వహిస్తున్న సమ్మెను విరమించుకుంటున్నట్లుగా ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వైద్య సిబ్బంది భద్రతకు సంబంధించిన సమస్యను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపింది. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు సమ్మె బాటపట్టారు. కాగా ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో వైద్యులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభ్యర్థించారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత నేపథ్యంలో సృజనాత్మకమైన ప్రతిభ నుంచి నూతన ఆర్థిక శక్తి ఉద్భవిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దీనిని అందిపుచ్చుకుని ఎంతో మంది ఆర్థికంగా బలోపేతమవుతున్నారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2024కి సంబంధించిన వివరాలను ప్రకటించారు. సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించేలా నవంబర్లో వేవ్స్ పేరుతో అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సృజనాత్మక ప్రతిభ ద్వారా లభించే కొత్త ఆర్థిక శక్తిని పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ जैसे जैसे टेक्नोलॉजी चेंज होती गई है वैसे मीडिया और एंटरटेनमेंट की दुनिया में एक बहुत बड़ा बदलाव आया और ये बदलाव हाल ही के समय में इतना एक्सेलरेट हुआ है. क्रिएटर्स इकोनॉमी क्रिएट हुई. इस इकोनॉमी में जो हमारी रिच कल्चरल हेरिटेज है या हमारे भारतीय तरीके से जीने की पद्धति, भारत का योगा, कई तरह की चीजों को जो हमारे ट्रेडिशनल मेडिसिन सिस्टम, हमारे क्विजीन्स, हर तरीके से देखे रिच कल्चरल हेरिटेज को दिखाने का एक बहुत अच्छा मीडियम बना ये नई क्रिएटर्स इकोनॉमी. దేశవ్యాప్తంగా రేపు తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వేడుకల ప్రాముఖ్యత గురించి భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోకు చెందిన యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీ నాదగౌడ బెంగళూరులోని ఆకాశవాణితో ఈరోజు మాట్లాడారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే అంతరిక్ష పరిశోధన, అభివృద్ది రంగంలో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకునేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటన స్వస్థ సమృద్ది పేరిట జాతీయ సమావేశాన్ని ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మహిళల ఆరోగ్య పౌష్టికాహారంపై దృష్టి సారించనుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 11 లక్షల మంది మహిళలు లఖ్పతి దీదీలయ్యారని తెలిపారు. వారికి నెల 25వ తేదీన మహారాష్టలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసా పత్రాలను అందజేస్తారని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రస్తుతం పోలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటనలోనే పోలాండ్ అధ్యకుడు ఆండ్రెస్ దుడాతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. పోలాండ్ పర్యటన అనంతరం ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి రేపు ఉక్రెయిన్ చేరుకుంటారు. 1992లో ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమైన తర్వాత భారత ప్రధానమంత్రి ఉక్రెయిన్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్లో నరేంద్ర మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి సహాయపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. త్రిపురలోని గుమ్టీ నదిపై ఉన్న భారత్కు చెందిన డ్యాం నుండి నీటిని విడుదల చేయడం వల్ల బంగ్లాదేశ్లో వరదలు సంభవించలేదని ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో వరదలు ప్రధానంగా డ్యాం దిగువన ఉన్న పరీవాహక ప్రాంతాల నుండి వచ్చిన నీటి వల్లనే అని పేర్కొంది. అదేవిధంగా త్రిపుర, బంగ్లాదేశ్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సాధారణ నదులపై వరదలు ఇరువైపులా ప్రజలకు కష్టాలను కలిగించే ఉమ్మడి సమస్యగా పేర్కొంటూ ఈ విషయంలో పరస్పర సహకారం అవసరమని విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ద్వైపాక్షిక సంప్రదింపులు, సాంకేతిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా భారత్, బంగ్లాదేశ్లు 54 సాధారణ సరిహద్దు నదులను పంచుకుంటున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు 2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ మొదటి సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీలో మొత్తం 31 మంది సభ్యుల్లో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులున్నారు. ఈ బిల్లును పరిశీలించేందుకు లోక్సభ కమిటీకి పార్లమెంట్ బాధ్యతలు అప్పగించింది. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు ముసాయిదా చట్టంలో ప్రతిపాదించిన వివిధ సవరణల గురించి సభ్యులకు ఈ సందర్భంగా వివరించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 2025లో భారత్, ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ఈ రోజు విడుదల చేసింది. వచ్చే సంవత్సరం జూన్ 20 నుండి ఆగస్టు 4వ తేదీ వరకు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుందని బీసీసీఐ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. వచ్చే నెల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే సూచనలుండటంతో ఇతర మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ రాణించడంతో వరుసగా 6వ రోజు కూడా సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. నిఫ్టీ 24,800 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 81,207.24 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. చివరికి 147.89 పాయింట్ల లాభంతో 81,053.19 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 83.94గా ఉంది. రాబోయే 4 రోజుల్లో దేశంలోని తూర్పు, పశ్చిమ, వాయువ్య, మధ్య ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రాబోయే 7 రోజుల్లో దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకన్, గోవాలలో ఈ నెల 26వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రదానం చేశారు. భారత్, పోలాండ్ దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు దేశంలో నిర్వహిస్తున్న సమ్మెను వైద్యులు విరమించుకున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత నేపథ్యంలో సృజనాత్మకమైన ప్రతిభ నుంచి నూతన ఆర్థిక శక్తి ఉద్భవిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు రేపు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.